టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డేట్స్ వార్ ముదిరింది. దసరా, సంక్రాంతి లాంటి మేజర్ సీజన్లను టార్గెట్ చేస్తూ సీనియర్ స్టార్స్ అంతా ఒకేసారి యుద్ధానికి సై అంటున్నారు. థియేటర్ల కొరతున్నా సరే పండగ బరిలో దూకడానికే సీనియర్ హీరోలు పక్కా స్కెచ్తో సిద్ధమయ్యారు. మరి ఈ పోటీ ఇండస్ట్రీకి మంచిదేనా? మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అన్నది మెగా స్కెచ్. అటు విక్టరీ వెంకటేష్ సైతం ఆదర్శ కుటుంబాన్ని దసరా రేసులో దించేందుకు జెట్ స్పీడ్తో షూటింగ్ చేస్తున్నారు. త్వరలో అనిల్ రావిపూడి మూవీని స్టార్ట్ సెంటిమెంట్ ప్రకారం ఆ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ 1 by 1 అనౌన్స్మెంట్లు ఇచ్చేస్తున్నారు. గోపీచంద్ మలినేని మూవీతో దసరా బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమైన బాలయ్య రీసెంట్ గా అనౌన్స్ చేసిన కొరటాల శివ ప్రాజెక్ట్ ను సంక్రాంతికి లైన్ లో పెట్టారు. మరోవైపు కింగ్ నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. పండగ సీజన్లలో వసూళ్ల వర్షం కురుస్తుంది కాబట్టే హీరోలంతా ఈ డేట్స్ మీద కన్నేశారు. కానీ ఒకేసారి ఇంతమంది టాప్ స్టార్స్ బరిలో దిగితే థియేటర్ల సర్దుబాటు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది. ఈ రష్ వల్ల లాంగ్ రన్ లో సినిమాల కనెక్షన్ల మీద కూడా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. మరి ఈ పండుగ యుద్ధంలో ఎంతమంది ఫైనల్ గా బరిలో నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.